దెయ్యంతో సావాసం పార్ట్ 2. అంజీ కోసం సేతుపతి వాళ్ళు ఎద్దుల బండి మీద ప్రయాణం మొదలు పెడతారు. అలా ప్రయాణం చేస్తున్న సేతుపతి బుర్రలో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. మరోవైపు కపాల మాంత్రికుడు రాబందు గుర్తుగల కిరీటం కనిపెట్టడం కోసం లోతురు నది పరివాహ ప్రాంతంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో విరోధి తన గాజు పాత్రలోకి నది నీళ్లను తీసుకొచ్చి కపాల మాంత్రికునికి అందిస్తాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మాంత్రిక? చూడు విరోధి, ఈ జలంతో ఆ కిరీటం జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తానురా. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే అమావాస్య నాటి లోపు ఆ కిరీటం కనిపెట్టాలి మాంత్రిక. అవును విరోధి, లేదంటే ఆ కిరీటం దానంతటదే బూడిద అయిపోతుంది. ఆ తర్వాత ఏ ప్రయోజనం ఉండదు అని విరోధితో మాట్లాడిన తర్వాత కపాల మాంత్రికుడు నది మీద అడుగు పెట్టినప్పుడు ఒక సుడిగుండం అనేది ఏర్పడుతుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు నది మీద ఏర్పడిన సుడిగుండం మీద మేఘాకృతి యాగం మొదలు పెడతాడు. సృష్టిలో కవైరత్రిపం విడూర వికృత వినాశం దం దం భం దం దం భం. ఈ దీక్ష పూర్తయ్యే సమయానికి మాంత్రికుని చేతిలో ఉన్న నది నీళ్లు తిరోగామి పద్ధతిలో ఆకాశం వైపు వెళ్తాయి. చివరిగా ఆకాశంలో ఒక మేఘం ఏర్పడుతుంది. ఆ తర్వాత కపాల మాంత్రికుడు తిరిగి నేల మీదకు వస్తాడు. విరోధి, ఇక నేను బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఆ మేఘం నాకు దారిని చూపుతుందిరా. నాకు మీతో పాటు రావాలని ఉంది మాంత్రిక. ఏం పర్వాలేదు విరోధి, నువ్వు ఇక్కడే ఉండడం అవసరం. ఒకవేళ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నువ్వు సాయం చేయి. కపాల మాంత్రికుడు మాట్లాడిన తరువాత మేఘాన్ని వెంబడిస్తూ తన ప్రయాణం మొదలు పెడతాడు. మరోవైపు అంజీ అడవిలో దొరికే ఆహారం సేకరించుకుని తిరిగి తాను తలదాచుకున్న గృహ వద్దకు చేరుకుంటాడు. ముందైతే ఇవన్నీ అమ్మేసుకునే దూరంగా వెళ్ళిపోవాలా. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అసలు నేనే నిన్ను ప్రశ్నలు అడగాలి. మీరు దొంగలని తెలియక ఆశ్రయం ఇచ్చాను. దానికి ఫలితం నీ స్నేహితుడు వీరయ్యను చంపేశాడు. నిజంగా చంపాలనేది మా ఉద్దేశం కాదు. అసలు ఎందుకని మీ తండ్రి నిన్ను ఎంతలా ఇబ్బంది పెడుతూ ఆ కిరీటం కోసం ప్రయాసపడుతున్నాడు? ఇది 7 ఏళ్ల క్రితం మొదలైంది. మా నాన్న పేరు దొరయ్య. చిన్నప్పుడే మా అమ్మ చనిపోవడంతో తల్లి లేని పిల్లాడినని నన్ను చాలా బాగా చూసుకునేవారు. అంత సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక ఏడాది పక్క ఊరికి పని మీద వెళ్ళిన మా నాన్న ఒక అఘోరాగా ఊర్లోకి తిరిగి వచ్చారు. ఎవరంటే మీరు? ఎవరు కావాలి? నన్ను గుర్తుపట్టలేదా అశోక్? నేను మీ నాన్నను. ఏంటి నాన్న మీరు ఇలా మారిపోయారు? అసలు ఏమైంది? నేను కొన్ని మంత్ర విద్యలను నేర్చుకున్నాను అశోక్. ఇక నుండి మన జీవితాలు మారబోతున్నాయి. ఆ రోజు తన తండ్రి చెప్పిన మాటలేవి అశోక్ బుర్రలోకి ఎక్కలేదు. ఆ తర్వాత అఘోరా వేషంలో తిరుగుతున్న దొరయ్యను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అసలు ఉన్నట్టుండి ఈ విధంగా ఎందుకు మారి ఉంటాడని ప్రజలు గుసగుసలాడుకుంటారు. అదే విధంగా ఒక రోజు రాత్రి ఎప్పటిలా తన ఇంట బయట కూర్చుని ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఆ సమయంలో ఒక నల్ల పిల్లి ముగ్గు మధ్యలోకి వచ్చి కొద్దిసేపటి తర్వాత అతని ముందు ప్రాణాలు విడుస్తుంది. ఇదంతా చూసిన అశోక్ కాస్త కంగారు పడతాడు. నాన్న, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నాకు మీతో పాటు కలిసి ఉండాలని లేదు. త్వరలో నన్ను చూసి ఈ లోకమే భయపడుతుంది అశోక్. కానీ నువ్వు నాకు దూరంగా ఉంటానంటే ఒప్పుకోను. అది కాదు నాన్న, మనకి ఇంతకు ముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడేమో మీరు ఏవో పూజలు మంత్రాలంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. నా ప్రయత్నాలన్నీ కూడా ఒకదాని కోసమే అశోక్. అది గాని నా సొంతమైతే ఈ లోకం నా కాళ్ల కింద ఉంటుంది అని రాబందు గుర్తు కలిగిన కిరీటం గురించి అశోక్ తో చెబుతాడు. ఆ తరువాత 3 నెలల పాటు చేయబోయే పామిలిరి పూజ కోసం ఆ ఊరి పొలిమేర వద్ద ఏర్పాటు చేసిన బలిపీఠం వద్ద ఒక పొట్టేలును సిద్ధం చేస్తాడు. అప్పుడు అర్ధనగ్న వేషధారణలో ఒక ముగ్గు ఎదురుగా కూర్చుని తన కళ్ళ మీద ఎద్దు పుర్రెను పెట్టుకుంటాడు. అలానే తన చుట్టూ 3 పుర్రెలు ఉంటాయి. ఈ పూజ ద్వారా కిరీటాన్ని సొంతం చేసుకుంటా. ఆ తర్వాత నాకు ఎదురే ఉండదు. సరిగ్గా దుష్ట గడియల సమయంలో పూజ మొదలు పెడతాడు. అలా పూజ మొదలైన కొన్ని క్షణాలకు అతని చుట్టుపక్కల కాస్త దూరం వరకు ఒక వలయం ఏర్పడుతుంది. తద్వారా ఆ వలయం దాటుకుని గాలి కూడా లోనికి ప్రవేశించలేదు. ఈ విధంగా 2 పక్షం రోజులు గడుస్తాయి. అఘోరా చేస్తున్న పూజ ఫలితంగా
ఊర్లో నివసిస్తున్న ప్రజల జీవితాల్లో ప్రశాంతత ఉండదు. దాంతో ఒకరోజు కొంతమంది గ్రామస్తులు కలిసి అశోక్ ఇంటికి వెళ్తారు. ఏరా అశోక్, నువ్వు మీ నాన్న కలిసి మమ్మల్ని ఈ ఊర్లో ఉండనిచ్చేలా లేరు. అసలు ఏమైంది పిన్ని, ఎందుకలా మాట్లాడుతున్నారు? అక్కడ ఊరు పొలిమేర దగ్గర మీ నాన్న ఏవో పూజలు చేస్తున్నాడ్రా. దానివల్ల మా ఎవరికి సరిగ్గా కంటి మీద కునుకు ఉండడం లేదు. అసలు నిన్ను మీ నాన్నను ఊర్లో ఉంచడమే తప్పనిపిస్తుంది, లేకపోతే ఈ పిచ్చి పనులేంటి? ఇందులో నేను చేసింది ఏముందండి? అలాగైతే నీ తప్పేం లేదు కదా. ఇప్పుడే మేమంతా వెళ్ళి ఆ పూజను ఆపేసి మీ నాన్నను ఊర్లో నుండి తరిమేస్తాం. ఒకవైపు ప్రజలు అఘోర మీద కోపంతో రగిలిపోతుంటే, మరోవైపు పూజలో నిమగ్నమైన అఘోరాకు కిరీటం ఎవరి వద్ద ఉందో ఆ ముని రూపం అనేది కనబడుతుంది. ఈ విధంగా మరో 2 మాసాలు గడిస్తే ఆ ముని ఉండే జాడ కూడా అఘోరాకి తెలుస్తుంది. దానికోసమే ఈ పామిలిరి పూజను నిర్వహిస్తున్నాడు. ఈ రోజాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు, లేదంటే పిచ్చి పిచ్చి పూజలు చేసి మన ప్రాణాలకు ముప్పు అవుతాడు. సరిగ్గా చెప్పావు, ఈ రోజు వాడి కథను ముగించేయాల్సిందే. అలా గ్రామస్తులు పొలిమేర వద్దకు చేరుకునేసరికి ఏవో వింత వింత అరుపులు అనేవి వినిపిస్తాయి. దాంతో కోపంగా ఉన్న గ్రామస్తులు అవేవి పట్టించుకోకుండా అతని మీద దాడి చేయడానికి ముందుకు వెళ్తారు. అప్పుడు అడ్డుగా ఉన్న వలయం కారణంగా వారు దూరంగా వెళ్లి పడతారు. అది చూసి మిగిలిన గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో ఎవరూ ముందుకు వెళ్లాలని ప్రయత్నించినా వలయం దాటి అడుగు లోనికి వెళ్లలేకపోతారు. అప్పుడు ఉన్నట్టుండి ఏదో జీవి నాలుక అనేది బయటకు వచ్చి ఒక వ్యక్తి ప్రాణం తీసి మాయమైపోతుంది. అది చూసి గ్రామస్తులు భయంతో వణికిపోతారు. ఇంతలో ఆ చోటు వద్దకు అశోక్ వస్తాడు. మీ నాన్న ఎంత పని చేశాడో చూసావా అశోక్? ఇలాగైతే ఈ ఊరు వల్ల కాడవడం ఖాయం. మన ఏడుపులు వాడికి వినిపించవు బాబాయ్. బహుశా ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నాడనుకుంటా. అసలు మేమేం తప్పు చేశావురా, మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అని గ్రామస్తులు అశోక్ ది తప్పు అన్నట్టు మాటలు అంటారు. దాంతో బాధ కలిగిన అశోక్ తన తండ్రిని ఆపాలని చూడగా అశోక్ వలయం దాటి లోనికి అడుగు పెట్టగలుగుతాడు. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. మరోవైపు గ్రామస్తుల మాటలకు కోపగించుకున్న అశోక్ అక్కడున్న వాటిని చెల్లా చెదురు చేసేస్తాడు. దాంతో అఘోరా చేస్తున్న పూజకు భగ్నం కలుగుతుంది. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా అఘోరా తన శక్తి ఉపయోగించడంతో అశోక్ తన కాళ్లను కోల్పోతాడు. నా పనికి అడ్డుపడతావా మూర్ఖుడా, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వడం. పదండ్రా, లేదంటే ఆ మూర్ఖుడు పిల్లాడిని చంపేస్తాడు. ఆ సమయంలో అశోక్ ని కాపాడడం కోసం గ్రామస్తులు అఘోరా మీద దాడి చేస్తారు. అప్పుడు గ్రామస్తులు పదే తల మీద దాడి చేయడంతో అఘోరా స్పృహ కోల్పోతాడు. ఆ తరువాత కొంతమంది గ్రామస్తులు గాయపడిన అశోక్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు కాసేపటికి కళ్ళు తెరిచిన అఘోరా ఒక చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. అదే విధంగా తాను మంత్రాలు చదవడానికి వీలు లేకుండా నోటికి వస్త్రం చుట్టేసి ఉంది. నేను స్వార్థం కోసం సొంత బిడ్డను చంపాలని చూస్తావా? అసలు ఎందుకు ఇలా మారిపోయావు? ఇలాంటి వాడికి మామూలు సావు రాకూడదు. ఇలాగే ఈ చెట్టు వేలాడుతూ ఆకలి దెబ్బలతో చచ్చిపోవాలి. నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ సాగుతో చెడ్డ పనులు చేయాలనుకునే వారికి బుద్ధి రావాలి. ఆ విధంగా అఘోరాను ప్రాణాలతో అదే చెట్టుకు ఉంచుతారు. మరోవైపు గ్రామస్తులు అశోక్ కి వైద్యం చేయిస్తారు. అలానే తనని చూసుకోవడం కోసం వీరయ్యను నియమిస్తారు. ఈ విధంగా నెల రోజులు గడుస్తాయి. మరోవైపు చెట్టుకు వేలాడుతున్న అఘోరాను ఎవరు పట్టించుకోరు. చివరికి ఒక అమావాస్య రోజు రాత్రి ప్రాణాలు కోల్పోతాడు. అలా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఉన్నట్టు చెట్టుకు వేలాడుతున్న శవం కింద పడిపోతుంది. మరి తర్వాత ఏం జరిగింది? మా నాన్న చనిపోయిన 7 వారాల తర్వాత ఈ సమస్యకు మూలమైన వాడికి నేనంటే ఏంటో చూపించే సమయం వచ్చింది. దెయ్యం వీధుల్లో ప్రయాణిస్తూ చివరిగా గ్రామస్తులందరూ కలిసి అశోక్ కోసం నిర్మించిన ఇంటి వద్దకు చేరుకుంటుంది. ఆ తరువాత నిద్రపోతున్న అశోక్ గదిలోకి దెయ్యం ప్రత్యక్షమై, నిద్రపోతున్నావా అశోక్? నాకు ప్రశాంతత లేకుండా నువ్వు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నావురా? అశోక్ నిద్రలే, అశోక్ నిద్రలే.
దెయ్యం మాటలకు అశోక్ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. అయితే దెయ్యాన్ని చూసి భయంతో పారిపోవాలనుకున్నా కాళ్ళు లేని కారణంగా అశోక్ నిస్సహాయ స్థితిలో ఉంటాడు. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావురా? నేను మీ నాన్నను. ఆ రోజు నన్ను అడ్డుకొని తప్పు చేశావు అశోక్. నాన్న, దయచేసి నన్ను చంపదు. నేను ఏది కావాలని చేయలేదు. నేను నిన్ను చంపను అశోక్. నీతో చాలా పనులు ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పినట్టుగానే చేస్తే నా నుండి విముక్తి దొరుకుతుంది. లేదంటే అసలు నేను మీకు ఏం సాయం చేయగలను? దయచేసి నన్ను వదిలేయండి అని అశోక్ తన అంగవైకల్యం గురించి బాధపడుతున్న సమయంలో దెయ్యం తన శక్తి ఉపయోగించి తనకు పోయిన కాళ్ళు తిరిగి వచ్చేలా చేస్తుంది. ఆ వింత చూసి అశోక్ నోరు వెళ్ళపెడతాడు. చూడు అశోక్, ఈ శక్తి రాత్రిపూట మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ నేను చెప్పినట్టు చేస్తే నిన్ను పూర్తిగా కోలుకునేలా చేస్తాను. నేను బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవిస్తున్నా. ఒకవేళ మా నాన్న చెప్పినట్టు చేయకపోతే నా ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలు తీసేస్తాడు. ఇంతవరకు ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించా, కానీ ఇప్పుడే అర్థమైంది. మీకు సాయం చేస్తే అన్ని సమస్యలు పోతాయి. అవును, మనం వీలైనంత త్వరగా నీ స్నేహితుని కనిపెట్టాలి. అలా వారిద్దరూ మాట్లాడుకున్న తరువాత తిరిగి తమ ప్రయాణం మొదలు పెడతారు. మరోవైపు కపాల మాంత్రికుడు గాల్లో వెళ్తున్న మేఘాన్ని వెంబడిస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ క్రమంలో అంజీ వెళ్లిన అడవిదారి గుండా మేఘం అనేది వెళ్తుంది. ఇంకోవైపు దెయ్యం గ్రామంలోకి ప్రవేశించి ప్రజల నిద్రకు భంగం కలిగేలా అరుస్తుంది. ఆ కేకలు విన్న గ్రామస్తులు కంగారుగా ఇళ్ల నుండి బయటకు వస్తారు. అప్పుడు దెయ్యం వారిలో ఒక వ్యక్తిని ఎంచుకుని గ్రామస్తులందరూ చూస్తుండగా లాక్కుని వెళ్లి ఒక చెట్టుకు వేల కడుతుంది. అప్పటికి ఆ చెట్టుకు కొన్ని అస్థి పంజరాలు వేలాడుతూ ఉంటాయి. ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటావు దొరయ్య? దయచేసి నన్ను వదిలి. మరి ఆ రోజు నన్ను ఆకలి దప్పికలతో చంపినప్పుడు నీకు ఆ బాధ తెలియలేదా? నేను చేసింది తప్పే, అందుకు క్షమాపణలు అడుగుతున్నా. నన్ను క్షమాపణలు అడగడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు చస్తేనే నాకు సంతోషం అని దెయ్యం ఆ వ్యక్తిని చెట్టుకు వదిలేసి అక్కడి నుండి మాయమైపోతుంది. దాంతో ఇంకొద్ది రోజుల్లో ఆ వ్యక్తి అదే చెట్టుకు వేలాడుతూ చావాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 దినాలు గడుస్తాయి. మరోవైపు రాబందు గుర్తుగల కిరీటం ఎదురుగా పట్టుకుని దాని శక్తి ఏమై ఉంటుందని అంజీ ఆలోచనలో పడతాడు. నాకు సరైన బేరం దొరికితే బాగున్నావు. ఇది నమ్మేసే ఈ దేశం వదిలి వెళ్ళిపోతా. నువ్వు చెప్పినట్టు నిజంగా నీ స్నేహితుడు ఈ చోట్లో ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు అశోక్. ఎందుకంటే మేము ఎప్పుడైనా దోచుకున్న వస్తువులు అమ్మడానికి ఒక దగ్గర తలదాచుకుంటాం. అలాగైతే మనం త్వరగా వెళ్ళాలి, లేదంటే నీ స్నేహితుడు అక్కడ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అని చీకట్లో వేగంగా కదులుతూ వెళ్తున్న సమయంలో అడవి మృగాల శబ్దాలు వినిపిస్తాయి. చివరిగా వారిద్దరూ అంజీ ఉన్న పరిసరాల్లోకి అడుగు పెడతారు. అప్పుడు గృహకు కొద్ది దూరాన వారు నిలబడి లోపలకు వెళ్లడానికి సిద్ధపడతారు. ఆ తరువాత సేతుపతి హుటాహుటీన పరిగెత్తుకుని గృహలోకి ప్రవేశిస్తాడు. ఆ వెనక్కి అశోక్ కూడా వెళ్లడం జరుగుతుంది. అప్పుడు అంజీ కంగారు పడి వారిని చూస్తాడు. సేతుపతి, ఒకసారి నేను చెప్పేది నన్నే మోసం చేసావు కదా మిత్రమా, నిన్ను ఎంతగానో నమ్మాను. అది నేను కావాలని చేయలేదు మిత్రమా. ఆ రోజు మనం దొంగలించిన వస్తువులు ఆ పనివాడు చూడడంతో వేరే దారి లేక చంపేసి అక్కడి నుండి వచ్చేసాను. ఆ సమయంలో నువ్వు ఇంట్లో కనిపించలేదు. మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాను. మీ కారణంగా వీరయ్యను కోల్పోయాను. మనం మాటలతో సమయాన్ని వృధా చేయకూడదు. రే అంజీ, ఆ రాబందు గుర్తుగల కిరీటం ఎక్కడా? ఆ సమయంలో ఉన్నట్టుండి ఉరుముల శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు గృహలోకి ఒక మేఘం వస్తుంది. అది చూసి వారంతా ఆశ్చర్యపోతారు. ఇంతలో కపాల మాంత్రికుడు అక్కడకు చేరుకుని తన శక్తితో మేఘాన్ని మాయం చేస్తాడు. ఎవరయ్యా నువ్వు? దారి తప్పిగాని వచ్చావా? నేను సరైన చోటుకే వచ్చాను. మీది కాని ఒక వస్తువు మీ దగ్గర ఉంది. అది నాకు ఇస్తే వెళ్ళిపోతాను. నీకు మాటలతో చెప్తే అర్థం కాదు అని అంజీ కోపంగా మాంత్రికుని మీద దాడి చేయడానికి చూస్తాడు. అదే సమయంలో అశోక్ కి రాబందు గుర్తుగల కిరీటం కనిపించడంతో దాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఆవినికి ప్రాణభయంతో సేతుపతి వెళ్లిపోతాడు. మరోవైపు అంజీ కపాల మాంత్రికుని మీద దాడి చేస్తున్న ప్రతిసారి తన శరీరం మీద గాయాలు ఏర్పడతాయి. అలా చివరిగా అలసిపోయి కింద పడిపోతాడు. నన్ను వదిలేయండి, నేను మళ్ళీ జీవితంలో దొంగతనం చెయ్యను.
నీ కర్మకు నువ్వు అనుభవించాలి కదా అని కపాల మాంత్రికుడు అంజీ దొంగిలించిన వస్తువులను తన శక్తితో బూడిద చేసేస్తాడు. మరోవైపు అశోక్ వాళ్ళు వేగంగా పరిగెత్తుకుని వెళ్తున్నారు. అలా 2 మైళ్ళు ప్రయాణించిన తర్వాత ఎదురుగా ఒక కపాలం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు భయంతో పక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడ నుండి కపాలాలు ప్రత్యక్షమవుతాయి. దాంతో ఎటు వెళ్లాలో వారిద్దరికీ అర్థం కాదు. దయచేసి మా దగ్గరకు రావద్దు, ఇది మా వస్తువు. మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆ కిరీటం నాకు ఇచ్చేయి. ఇప్పుడు గానీ మీకు ఆ కిరీటం ఇస్తే ఆ దయ్యం మా ప్రాణాలు తీసేస్తుంది. అవును స్వామి, మా ప్రాణాలతో పాటు ఊరే ప్రమాదంలో పడుతుంది అని అశోక్ తన గురించి వివరాలన్నీ కపాల మాంత్రికునికి చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత కపాల మాంత్రికుడు మాట్లాడుతూ, మీ భయం నాకు అర్థమవుతుంది. నేను చెప్పినట్టు చేయండి, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని కపాల మాంత్రికుడు వారితో ఏదో విషయం గురించి మాట్లాడుతాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత కిరీటం పట్టుకుని వారు అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు గ్రామంలో నివసిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో ఎవరు బలి అవ్వబోతున్నారని దిగులు చెందుతున్నారు. ఆ రోజు మనం ఆ ఘోరాన్ని చంపి ఏదో గొప్ప పని చేసినట్టు భావించాం, కానీ ఆ చావు ఈ రోజు సమస్యగా మారింది. ఇదంతా మన తలరాత బాబాయ్. మనం ఎప్పటికీ ఈ సమస్య నుండి బయటపడలేం. నా మనస్సుకెందుకో ఈ సమస్యకు ముగింపు దొరుకుతుందనిపిస్తోంది. సరిగ్గా అమావాస్యకు 2 రోజుల ముందు కిరీటం పట్టుకుని దెయ్యం వద్దకు వస్తారు. ఆ సమయంలో దెయ్యం కిరీటాన్ని చూసి ఎంతగానో సంతోషపడుతుంది. ఇన్నేళ్ల నా నిరీక్షణ తీరిందిరా. ఇప్పుడు ఆ కిరీటంతో ఏం చేయబోతున్నారు నాన్న? రాబోయే అమావాస్య రోజు నాడు ఈ కిరీటం ధరించి అమావాస్య చివరి ఘడియల్లో శక్తిని పుంజుకుంటాను. అప్పుడు నాకు ఎదురే లేదు. దెయ్యం అలా మాట్లాడడం పూర్తయిన తర్వాత అశోక్ వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు కపాల మాంత్రికుడు గ్రామంలోకి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న అస్థి పంజరాలు గమనిస్తాడు. అప్పుడు సేతుపతి వచ్చి కపాల మాంత్రికుని కలుస్తాడు. స్వామి, మీరు చెప్పినట్టు ఆ కిరీటం దయ్యానికి అందించాం. నీ పని పూర్తయింది. ఈ చోటు వదిలి వెళ్ళిపో. ఇకనైనా మంచిగా బ్రతకడానికి ప్రయత్నించు. అలాగే స్వామి, మీరే ఎలాగైనా అశోక్ని సమస్య నుండి బయటపడేయాలి. అందుకు అమావాస్య వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. సేతుపతి మాట్లాడిన తర్వాత ఆ చోటు వదిలి వెళ్లిపోతాడు. మరోవైపు అశోక్ తన గదిలో మంచం మీద కూర్చుని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వీరయ్య లేడనే విషయం తలుచుకుని బాధపడతాడు. మరోవైపు దెయ్యం సంతోషంగా ఆ కిరీటాన్ని తీక్షణంగా చూస్తుంది. ఈసారి నా కార్యానికి ఎవరు అడ్డుపడలేరు. నేను ఆ దుష్ట శక్తిని అడ్డుకొని తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ కిరీటం దుష్టుల బారిన పడనివ్వను. సరిగ్గా 2 రోజుల తరువాత అమావాస్య రోజు రానే వచ్చింది. అప్పుడు గ్రామస్తులు ఎవరు వీధుల్లో కనపడరు. మరోవైపు దెయ్యం ఆ కిరీటం పట్టుకుని తాను చనిపోయిన చోటు వద్దకు వస్తుంది. అప్పుడు దెయ్యం తన శక్తితో ఒక ముగ్గును సృష్టించి దాని మధ్యలో కిరీటం ఉంచి ఎదురుగా గాల్లో తేలుతూ ఉంటుంది. అమావాస్య గడియలు దగ్గర పడుతున్న సమయంలో దెయ్యం నుండి కొన్ని శక్తులు బయటకు విడుదలవుతాయి. మరోవైపు కపాల మాంత్రికుడు అశోక్ తో కలిసి దెయ్యం ఉన్న చోటుకు బయలుదేరుతాడు. అలా వెళ్తున్న మార్గం మధ్యలో కపాల మాంత్రికుడు మాట్లాడుతూ, మీ నాన్నను అడ్డుకోవడానికి ఉన్న ఒకే ఒక దారి నువ్వే అశోక్. మీరు ఏం చెప్తా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాంత్రిక. నువ్వు ధైర్యంగా ఉండు అశోక్, అన్ని సవ్యంగా జరుగుతాయి. అలా వారిద్దరూ ప్రయాణించుకుని దెయ్యం ఉన్న చోటు వద్దకు వస్తారు. అప్పుడు కపాల మాంత్రికుడు అశోక్ తో ఏదో విషయం గురించి చెప్పి మంత్రించిన ఒక దర్పం అందిస్తాడు. మరోవైపు దెయ్యం తన శక్తులను పుంజుకునే క్రమంలో ఉంటుంది. ఎప్పుడైతే అమావాస్య గడియలు మొదలయ్యాయో కపాల మాంత్రికుడు తన శక్తిని దెయ్యం మీద ప్రయోగిస్తాడు. ఎవర్రా నువ్వు? నా పనికి అడ్డుపడుతున్నావు. నీది కాని వస్తువు కోసం ఎందుకు ఆ ప్రాకులాట? నాకు ఆ కిరీటం తిరిగి ఇచ్చాయి. ఒంటరిగా నన్ను అడ్డుకోవడానికి వచ్చి తప్పు చేశావు. ఈ రోజు నీ ఆఖరి రోజు అవుతుంది. నేను ఒంటరిగా వచ్చానని ఎవరు చెప్పారురా? ఈ బుచ్చితో పెట్టుకుంటే సుర్రు సుమ్మైపోతుంది. నా జోలికి వస్తే దబిడి దిబిడి. ఆ సమయంలో చెరోవైపు నుండి దెయ్యం మీద దాడి చేస్తారు.
అప్పుడు కపాల మాంత్రికుడు ముగ్గు ఎదురుగా కూర్చుని మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. అలా సమయం గడిచే కొద్దీ దెయ్యానికి మరింత కోపం వస్తుంది. అదే విధంగా బృతా వాళ్ళు దెయ్యాన్ని ముప్పతిప్పలు పెడతారు. అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. పోనీ ఆ కిరీటం గురించి మర్చిపోవచ్చు కదా. నాతో ఆటలాడొద్దు. మీరు నా పనికి అడ్డుపడితే ఈ ఊరి మొత్తాన్ని వల్లకాడు చేసేస్తా. అలా ఎప్పటికీ జరగనివ్వను నాన్న. నువ్వు కూడా ఈ మూర్ఖులతో కలిసిపోయావా అశోక్? మరి నీకున్న అంగవైకల్యం గురించి ఆలోచించావా? నాకు ఆ విషయంలో ఏ దిగులు లేదు నాన్న. ఈ కథకు ముగింపు పలికే సమయం వచ్చింది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఇచ్చిన దర్పం మీద తన చేతిని ఉంచుతాడు. అప్పుడు అశోక్ చేతిలో ఉన్న దర్పం అనేది గాల్లో ప్రయాణించి కపాల మాంత్రికుని ముందుకొస్తుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు కళ్ళు తెరిచి దర్పం చేతిలోకి పట్టుకోగా ఆకాశం నుండి ఒక కాంతి వచ్చి దర్పం మీద పడుతుంది. ఆ తరువాత కాంతి పరివర్తన చెంది దెయ్యం మీదకు వెళ్తుంది. అప్పుడు ఒక్కసారిగా ఆ దెయ్యం దర్పంలోకి వచ్చి బంధించబడుతుంది. నీ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకో అశోక్. మరి ఇప్పుడు ఆ కిరీటం ఏం చేయబోతున్నారు మాంత్రిక? త్వరలో ఇది చేరాల్సిన చోటుకు చేరుతుంది. అప్పటి వరకు ఆ రెక్కకి మాతో సంరక్షగా ఉంటుంది. మా తరపున ఏదో ఉడత సాయం చేయగలిగాం. ఇక బయలుదేరుదాం మాంత్రిక. అలాగే బుజ్జి, ఖైరా వాళ్ళని అడిగినట్టు చెప్పు. కపాల మాంత్రికునితో మాట్లాడిన తరువాత బుజ్జి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తరువాత కపాల మాంత్రికుడు అశోక్ తల మీద చేయి పెట్టగా అతని శరీరంలోకి ఏదో శక్తి ప్రసరిస్తుంది. చూడు అశోక్, ఇక నువ్వు అంగవైకల్యంతో బాధపడాల్సిన పని లేదు. చాలా సంతోషం మాంత్రిక. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. కపాల మాంత్రికుడు అశోక్ ని దీవించి అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆ తరువాత మెల్లిగా సూర్యోదయం అవుతుంది. అప్పుడు అశోక్ గ్రామస్తులను కలిసి విషయమంతా చెబుతాడు. దాంతో తమ సమస్య పోయినందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తారు. మాతా, మేము జయమ్మ రాక కోసం సంసిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఈ కిరీటాన్ని మీ సంరక్షణలో ఉంచండి అని కపాల మాంత్రికుడు రాబందు గుర్తుగల కిరీటం రక్కకి మాతతో విలీనం చేస్తాడు. ఈ విధంగా దుష్టుడైన దొరయ్యను పూర్తిగా అంతం చేసి మరోసారి లోకాన్ని కాపాడారు. For more horror stories, please subscribe our channel.